మరి కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. సెక్రటేరియట్లో జరిగే ఈ సమావేశంలో రైతు భరోసాపై చర్చిస్తారు. సబ్ కమిటీ నివేదికను కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. మరి కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. సెక్రటేరియట్లో జరిగే ఈ సమావేశంలో రైతు భరోసాపై చర్చిస్తారు. సబ్ కమిటీ నివేదికను కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. మరి కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. సెక్రటేరియట్లో జరిగే ఈ సమావేశంలో రైతు భరోసాపై చర్చిస్తారు. సబ్ కమిటీ నివేదికను కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. మరి కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, మరి కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం మీదనే చర్చించబోతున్నారు. రైతు భరోసాపై విధి విధాన ఖరారు చేయడానికి ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్ కమిటీని వేశారు. ఆ సబ్ కమిటీ మరి కాసేపట్లోనే భేటీ కాబోతుంది. గతంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించి సంక్రాంతికి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించి ఏ రైతులకి ఈ రైతు భరోసా వేయాలనే దానికి సంబంధించినటువంటి చర్చని సబ్ కమిటీ చేస్తుంది. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో పర్యటించింది ఈ కమిటీ రైతులు, రైతు సంఘాలు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అందరి అభిప్రాయాలను కూడా సేకరించింది. దీంతో కొనసాగింపుగా ఇప్పటివరకు వచ్చినటువంటి అభిప్రాయాలన్నింటి మీద సబ్ కమిటీ మరి కాసేపట్లో భేటీ కాబోతుంది. దీని మీద చర్చించబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా రైతు భరోసాకు సంబంధించి చర్చ జరిగింది. ఆ సమావేశంలో కూడా ఒక క్లారిటీ అయితే ప్రభుత్వం ఇచ్చింది. రైతు ఎవరైతే సాగుకు అనుకూలమైనటువంటి భూమి ఉందో ఆ సాగు చేస్తున్నారో సాగు చేసేటువంటి భూమికి పూర్తి స్థాయిలో రైతు భరోసాను ఇవ్వాలనేటువంటి ఆలోచనకి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని రైతు భరోసాగా కాంగ్రెస్ పార్టీ మార్చింది. దానికి అదనంగా డబ్బుల్ని కూడా ఇవ్వాలని నిర్ణయించింది. కాబట్టి బెనిఫిషరీస్కి పూర్తి స్థాయిలో రైతుకి వ్యవసాయానికి సాయం పడేలాగా సాయం ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కాబట్టి అందుకు అనుగుణంగానే సాగు చేసేటువంటి ప్రతి ఎకరాకి కూడా రైతు భరోసాని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించినటువంటి విధి విధానాలని ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. సంక్రాంతి కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ నిధుల సేకరణకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక విధి విధానాలు రూపకల్పన తర్వాత ఎవరికి రైతు భరోసా వేయాలి, దీనికి సంబంధించినటువంటి అధికారిక విధి విధానాలన్నింటినీ కూడా బయటికి రాబోతున్నాయి. కాబట్టి ముందస్తుగానే రైతు భరోసాకు సంబంధించినటువంటి సబ్ కమిటీ వేసినటువంటి నేపథ్యంలో ఆ సబ్ కమిటీ ఇవాళ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో అన్ని రకాల అంశాలను చర్చించబోతున్నారు. మొత్తం ఎంతమంది బెనిఫిషరీస్ ఉంటారు, కమతాల సంఖ్య ఏంది, సాగులో ఉన్నటువంటి విస్తీర్ణం ఎంత,
గత ప్రభుత్వం 20,000 కోట్ల పైచిలకు సాగులో లేని భూములకి రైతు బంధు ఇచ్చింది అనేటువంటి ప్రకటన అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ 20,000 కోట్లకు సంబంధించినటువంటి భూములు ఎలాంటి భూములు ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. కాబట్టి ఈ అన్నిటినీ తొలగించిన తర్వాత సాగులో ఉన్నటువంటి భూమి ఎంత, ఆ భూమికి అయ్యేటువంటి రైతు భరోసాకి అయ్యేటువంటి ఖర్చులు ఎంత అనేటువంటి విషయాలన్నింటినీ కూడా నిధుల సమకూర్చేటువంటి అంశం మీద కూడా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. కాబట్టి ఈ రైతు భరోసాకు సంబంధించి సబ్ కమిటీ మరి కాసేపట్లోనే భేటీ కాబోతుంది. ఈ విధి విధానాలు అలాగే రైతులు, రైతు సంఘాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఒక నివేదికని ప్రభుత్వానికి ఇవ్వబోతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.